ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందేనంటూ తన సహచర మంత్రులకు స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చేలా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక అవసరానికే తప్ప అమ్మకానికి కాదన్న ముఖ్యమంత్రి ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలే చేశారు. ఏపీ కేబినెట్ ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రంతో పాటు ప్రజా ప్రయోజనాల కోసమే తన ఢిల్లీ టూర్ అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయని, కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన వారితో అన్నట్లు సమాచారం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ అసెంబ్లీ సెషన్లోనే పెడదామని, ఇది ఎంత ప్రమాదకరమనే దానిపై చట్టసభలో చర్చ జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రైతుల వద్ద పాస్ పుస్తకం, టైటిల్ పుస్తకం ఉండగా ఇంకా టైటిలింగ్ చట్టం అనవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సమావేశంలో చర్చ జరిగింది. తొలి రోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. శ్వేతపత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని నిర్ణయించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉచిత ఇసుక విధానం అమలు చేద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానం తాత్కాలికం కాదని, శాశ్వతంగా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. అక్టోబర్ తరువాత రాష్ట్రంలో ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఆయన బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక అవసరానికే తప్ప అమ్మకానికి కాదన్న ముఖ్యమంత్రి ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచారం ఇవ్వడంలో అధికారులు ఇంకా తాత్సార ధోరణిలో ఉన్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. తాను ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని, ఇంకా తనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయన్నారు. వచ్చే నెల 1న కూడా ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ముఖ్య నేతలు పాల్గొనాలని సీఎం సూచించారు. ఆగస్టులో మంచి రోజు చూసుకుని అన్నా క్యాంటీన్లు ఎన్ని అందుబాటులోకి వస్తే అన్నింటినీ తొలి దశ కింద ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఇన్నోవేటివ్ గా ఆలోచించి ముందుకెళదామని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ధాన్యం సేకరణకు 1000 కోట్ల రూపాయల రుణం తెచ్చి పాత బకాయిలు తీర్చిన ఈ విషయాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటల బీమాపై వెంటనే ఏం చేయగలం, లాంగ్ టర్మ్ లో ఏం చేయగలమో నివేదిక రూపొందించాలని మంత్రులకు సూచించారు. పంటల బీమా పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు 3 మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. గత నెల రోజుల మంత్రుల పనితీరుపైన సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వం పూర్తి లోటు బడ్జెట్లో ఉందనే విషయాన్ని గుర్తించి మసలుకోవాలని సహచర మంత్రులకు సీఎం సూచించారు. కుటుంబ పెత్తనాలు వద్దని హితవు పలికారు. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులకు సూచించారు. తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు పార్టీ కార్యాలయానికి తరచూ రావాలని సూచించారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని మంత్రులను సీఎం ఆదేశించారు.